వెల్కమ్ టు 108 టీవీ న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అప్పన్న స్వామి భక్తులకు గుడ్ న్యూస్. నేటి నుంచి నిజరూప దర్శన టికెట్ల విక్రయం. క్షణక్షణం భయం భయం ఉలిక్కిపడ్డ బెజవాడ. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కదలికలు. అతనితో నాది ప్రత్యేక బంధం. ఆ అనుబంధానికి పేరు పెట్టలేను సమంత. ఉగ్రదాడి. భారతీయులకు క్షమాపణలు తెలిపిన ముస్లిం నటి హీనా ఖాన్. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిన సింహాచల దేవస్థానంలో ఈ నెల 30న నిర్వహించనున్న అప్పన్న స్వామి నిజరూప దర్శనం మరియు చందనోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ఈ వేడుకలను భక్తులు పాల్గొనదగిన రీతిలో ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు సిద్ధమవుతున్నారు. అప్పన్న స్వామి సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే తన నిజరూపంలో భక్తులకు దర్శనమిస్తాడన్న విశ్వాసంతో వేలాదిగా భక్తులు ఈ ఉత్సవానికి తరలివస్తారు. ఈ మహోత్సవంలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం టికెట్ల విక్రయాలను ఈ రోజు నుంచి ప్రారంభించారు. 300 రూపాయలు మరియు 1000 రూపాయల విలువైన ప్రత్యేక దర్శన టికెట్లు ఈ నెల 29వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. భక్తులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్లను బుక్ చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా టికెట్లు కొనుగోలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆఫ్లైన్లోని టికెట్లు సింహాచలం పాత పిఆర్ఓ కార్యాలయం, యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ శాఖలలో కూడా అందుబాటులో ఉంటాయి. విజయవాడలో ఉగ్ర కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. సిమి సానుభూతి పరుల గురించి 2 నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాల నుంచి విజయవాడ పోలీసులకు సమాచారం అందింది. దీనితో 10 మంది అనుమానితులపై నిఘా పెట్టారు. వీరు గొల్లపూడి, అశోక్నగర్, లబ్బిపేట ప్రాంతాల్లో వేరువేరు పనులు చేస్తున్నట్లు గుర్తించారు. మరొక వైపు విజయవాడలో ఇస్లామిక్ ధార్మిక సంస్థల కార్యకలాపాలపైన ఆరా తీస్తున్నారు. కాలీవుడ్లో నిర్వహించిన గోల్డెన్ క్వీన్ పురస్కారాల్లో సమంత గోల్డెన్ క్వీన్గా అవార్డు పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శకుడు, నటుడు రాహుల్ రవీంద్రన్తో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు రాహుల్ తన వెంటే ఉంటూ జాగ్రత్తగా చూసుకున్నారన్నారు. మా అనుబంధానికి స్నేహితుడు, సోదరుడు, కుటుంబ సభ్యుడు, రక్త సంబంధికుడు అనే పేరు పెట్టలేను అని అన్నారు సమంత. పహల్గాం జరిగిన ఉగ్రదాడిపై నటి హీనా ఖాన్ తన విచారం వ్యక్తం చేశారు. ఓ ముస్లింగా ఆ దాడి పట్ల భారతీయులకు క్షమాపణలు తెలియజేశారు. మతం ఆధారంగా దాడులు చేయడం దిగజారుడు చర్య అని ఇన్స్టాగ్రామ్లో ఆమె పేర్కొన్నారు. ఈ ఘటన తనపై మానసిక ప్రభావాన్ని చూపించిందని, ఇలాంటి ఘటనలు తిరిగి చోటు చేసుకోకుండా కలిసి పోరాడాలని ఆమె సూచించారు. ఒక భారతీయురాలిగా దేశం తరపున నిలబడతానని స్పష్టం చేశారు. చూసారుగా వివాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108 టీవీ 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.